నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారంటూ మంత్రి నిమ్మల ఫైర్. భీమవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. 39 మంది లబ్ధిదారులకు 46,28,610 రూపాయల చెక్కులు అందజేత. కూటమి పాలనలో స్వచ్ఛతకు అర్థమే మారిపోయింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది నినాదానికే పరిమితం చేశారని మాజీ మంత్రి కారుమూరి ధ్వజం. గూడూరు శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక మహోత్సవాలు. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 గ్రామాల్లో 4 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 గ్రామాల్లో 4 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇరిగేషన్ అత్యవసర పనులకు సీఎం 380 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 95.44 లక్షల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నామన్నారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో రాజధాని అమరావతి, పోలవరానికి ఎంతో నష్టం కలిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. పర్టికులర్ గా మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఒక రైతు బిడ్డగా, వ్యవసాయం నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ రోజు 14లో ఎమ్మెల్యే అయినప్పుడు 14-19లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు రైతులకు సంబంధించి డీసిల్టింగ్ గాని, అదేవిధంగా పెద్ద ఎత్తున గ్రావెల్ రోడ్లు గాని ఆ రోజు మనం అభివృద్ధి చేశాం. మరి 19లో ప్రభుత్వం మారిన తర్వాత రైతు పేరు చెప్పి ₹1 ఆ 5 సంవత్సరాల్లో ఉపయోగం లేనిటువంటి పరిస్థితి, వ్యవసాయ శాఖనే మూసేసినటువంటి పరిస్థితి, ఆ ఇరిగేషన్ శాఖ అయితే మొత్తానికి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ లాకులకి, షట్టర్స్ కి, డోర్స్ కి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో లేనిటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కనీసం రైతులకి ఒక గ్రావెల్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫైనాన్స్ గా చాలా ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు మనం చూసాం. ఏదైతే ఇప్పుడే కొంతేరు ఛానల్ కి సంబంధించి మరి ఏదైతే ₹1,65,00,000 ఒక రిటైనింగ్ వాల్, సీసీ వాల్ ఆ కెనాల్ కి నిర్మాణం చేయడం గాని, అదేవిధంగా ఏదైతే రైతులకి వెళ్లేటువంటి ప్రక్రియలో భాగంగా మరి దగ్గర మరి ₹1 కోటి పెట్టి ఒక 4 గ్రావెల్ రోడ్లు ఉల్లంపర్రు, పెనుమాదం, ఏదైతే కొంతేరు ఛానల్ కి సంబంధించి అడవిపాలెం గ్రావెల్ రోడ్లకి నిధులు మంజూరు చేశామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం మరి ఎవరికైతే ప్రజలకి అంటే మండల హెడ్ క్వార్టర్స్ కి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి, పెద్ద నగరాలకి 4 lanes 6 lanes రోడ్సే కాదు, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు కూడా సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నాం. కాబట్టి
ఈ రోజు ఆ నిధులను విడుదల చేసే పనులు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొకటి ముఖ్యమైనటువంటిది, ఈవేళ మహిళలకి అత్యంత మరి అవసరమైనటువంటి విధంగా త్రాగునీరు మమ్మల్ని ఎన్నికల్లో కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి నీళ్లన్నీ కూడా పంచాయతీల్లో కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప త్రాగడానికి కాదు కదా. కనీసం వంట వండుకుంటే వైట్ రైస్ కూడా కలర్ మారిపోతున్నటువంటి పరిస్థితి అని మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి స్థితిలో మళ్ళీ జలజీవన్ మిషన్ ద్వారా మరి ఈవేళ పెద్ద ఎత్తున పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి నిధులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క మళ్ళీ ఆ జలజీవన్ మిషన్ ఎక్స్టెన్షన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ నిధులన్నింటినీ కూడా మళ్ళీ మన నియోజకవర్గంలో ఉపయోగించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈ రోజు కూడా మీరు చూసారు, ఏదైతే మేడపాడు గ్రామానికి 82 లక్షల రూపాయలు, అదేవిధంగా నేరేడుమిల్లి చిన్న గ్రామం అయినప్పటికీ కూడా దీనికి 42 లక్షల రూపాయలు, మళ్ళీ పూర్తిగా సంపులు, ఓహెచ్ఆర్లు, ఫిల్టర్ బెడ్లు, మైక్రో ఫిల్టర్ బెడ్లు, అదేవిధంగా కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్స్ ద్వారా చెరువుల్లోకి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాల్ని ఈవేళ పెద్ద ఎత్తున ఈ ప్రజాప్రభుత్వం పేదలకు అభయహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి అని, బాధిత కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పేదలకు అభయహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి అని, బాధిత కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 46,28,610 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఆంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని, మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వైద్యం పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు 5 నెలల్లో 72 మందికి 80,98,251 రూపాయల చెక్కులను భీమవరం నియోజకవర్గంలో అందించామన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో పేదవారు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే వారికి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు మన ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టుకోవడం జరిగింది. ఈ సహాయ నిధి పెట్టుకున్న వారందరికీ కూడా ఈరోజు 39 మందికి 46,28,610 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా పేదవారు, అనారోగ్యంతో బాధపడి వైద్యం చేయించుకుని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. వారికి సీఎం సహాయ నిధి నుంచి కొంత సహకారం అందితే చేదోడుగా ఉంటుందని ఆలోచన చేసి వారందరూ మా దగ్గర రావటం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా మేము రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం జరిగింది. పంపించిన దాంట్లో 39 మందికి ఈరోజు రావటం జరిగింది. ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 25/11/2024 15 మందికి 12,14,000, 17/1/25 4 చెక్కులు 9,93,000, 17/2/2025 12,61,000, మొత్తం 34 లక్షలు, ఇది ఒక 46 లక్షలు, 80,98,000 ఇప్పుడు వరకు మన భీమవరం నియోజకవర్గంలో పేదవారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేయటం జరిగింది. ఎవరైనా పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ వర్తించకపోతే ఆ బిల్స్ పట్టుకు వస్తే వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తాను. కొప్పిరెడ్డి భాస్కర్ రావు అండి. ఈయన మా అబ్బాయి జయప్రకాష్. ఈయనకి L4 డిస్క్ ప్రాబ్లం వస్తే సర్జరీ చేయాలన్నారండి. మాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు ఆ హాస్పిటల్లోనే. మాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మా హరిగారి దగ్గరికి వెళ్ళి, రాయలు హరిగారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎలాంటి పరిస్థితి అండి నాది, నాకు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి, ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారంటే అబ్బాయి ఖర్చుకి ఎంత అవుద్ది అన్నారండి. 2 లక్షల పైన దాటుతుందంట అని చెప్పానండి. చెప్తే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వర్తించే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పుడు రాదు, మనం సర్జరీ చేయించుకుని బిల్లులు అవన్నీ పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పెడితే అప్లై చేసుకుంటే అక్కడ అది 2 నెలలకు వస్తుందని చెప్పారండి. ముందు అర్జెంటుగా తక్షణమే నువ్వు ముందు సర్జరీ చేయించుకురా, డబ్బులు అమౌంట్ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను,
తర్వాత తప్పితే శివకృష్ణ ఉన్నారు, శివకృష్ణ మేము చూసుకుంటాం, ముందు సర్జరీ చేయించుకుంటారా అన్నారండి. ఆయన చెప్పిన ధైర్యంతో నేను గాజువాక రేవా స్పైన్ సెంటర్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. మాకు 4 లక్షల వరకు ప్రైవేట్గా అయిందండి. మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి 2,10,000 ఇచ్చారండి. అది అప్లై చేసుకున్నాం. ఇప్పుడు చెక్ వచ్చిందండి. నాకు అనారోగ్యంతో చెన్నాళ్ళ నుంచి అనారోగ్యంతో బాధపడ్డానండి. లక్షల్లో ఖర్చులైనాయండి. అప్పులు చేసి వైద్యం చేయించారండి. ఇప్పుడు దేవుళ్ళలాగా మన రామాంజనేయులు గారు ఆదుకున్నారండి. బిల్లులు పెట్టుకోమని చెప్తే పెట్టుకున్నామండి. రామాంజనేయులు గారికి నమస్కారాలు. 65,208 రూపాయలు వచ్చినాయండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏలూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో స్వచ్ఛతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం నేడు 3వ స్థానంలోకి దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది నినాదానికే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. తన 9 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛతలో దిగజారిపోతున్నామని తణుకు పర్యటనకు వచ్చిన చంద్రబాబే స్వయంగా అంగీకరించారని దుయ్యబడ్డారు. ఆ తోపుడు బళ్ళను పంపించి ఎక్కడా కూడా చెత్త లేకుండా పరిశుభ్రత కాపాడటంలో 5 సంవత్సరాలు మాకు చెప్పుకోవటం రాదు. చాలా బాగా చేశాం, అందులో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి, అంటే గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత గైడ్లైన్స్ ప్రకారం అవి అమర్చి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ సపరేటు, ఐరన్ సపరేటు, మరి ఏదైతే పొడి ఉందో దాన్ని సపరేట్ చేసి ఎరువులు కింద ఓడేటట్టు, ప్లాస్టిక్ని ప్లాస్టిక్గా అమ్ముకునేటట్టు, ఐరన్గా అమ్ముకునేటట్టుగా మున్సిపాలిటీకి ఇన్కమ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం చేసాం. భారతదేశంలో ఎలా చేశారో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసాం. అందుకే ఇవాళ చెత్త కుప్పలు మొత్తం ఏదైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో అన్నిటినీ కూడా ఇది గ్రైండ్ చేసి తగ్గించేసే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ ఎక్కడ అంటించే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కేంద్ర ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 60 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేస్తే దాన్ని అవహేళన చేసేది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ కేంద్రంతో ఇవాళ బీజేపీతో కలిసి నువ్వు చేస్తున్నావు. ఆ 60 రూపాయలు తీసుకోవటం మానేసామని చెప్పారు మీరు. 60 రూపాయలు తీసుకోవటం మానేసి ఏం చేశారు? ఏదైతే స్వచ్ఛ భారత్ ఇచ్చిన వ్యాన్లు ఉన్నాయో ఆ వ్యాన్లన్నీ కూడా మూలన పాడేసే కార్యక్రమం చేసి, పూర్వకాలం ఇంకా మీరు ఒంటెట్ల బండి తీసుకురాలేదు. ఇంతకుముందు మన చిన్నప్పుడు ఎద్దు బండి వచ్చేది చెత్త తీసుకెళ్తాకి, అవునా కదా, ఎద్దు బండి. అటువంటిది వాళ్ళు చక్రాల బండితోటి మీరు చెత్త తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం వల్ల ప్రతి మున్సిపాలిటీలోనూ చెత్త పేరుకుపోయి దుర్వాసనతోటి, దోమలతోటి చాలా మంది అవస్థలు పడతా ఉన్నారు. మీరు ఆ వ్యాన్లను ఎందుకు పక్కన పెట్టారు? ఆ వ్యాన్లు మీ భాగస్వామైన బీజేపీ ప్రభుత్వ కేంద్రం ఇచ్చినవి కాదా? మీరు ఎందుకు పక్కన పెట్టారు? మీరు 60 రూపాయలు మేము వసూలు చేసి అది డిజిలికేట్లకి ఉపయోగించేవాళ్ళం కాబట్టి అవి నడిసేయి. మీరు 60 రూపాయలు మానేసామని చెప్పి ప్రజల దుర్గంధాన్ని అంటగట్టే కార్యక్రమం చేశారు మీరు. అందుకే మన జిల్లా, ఉమ్మడి జిల్లా ఇవాళ కింద నుంచి 3వ ప్లేస్కి వెళ్ళిపోతాను. కారణం మా టైంలో అలా లేదు, అవార్డులు కూడా తెచ్చుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారి ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా చిల్లుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ముత్యాలమ్మ జాతరకు భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. తిరుపతి జిల్లా చిల్లుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ముత్యాలమ్మ జాతరకు భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి స్వరూపిణి మహిమాన్విత గల ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ టైం మా మూడు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీ 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 ముత్యాలమ్మ వారి దేవస్థానం ఉత్సవ కమిటీని పెద్దలు ఆనం రామనాయుడు గారు వేశారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు చిలుకూరు దశరామరెడ్డి గారు, బీజేపీ తరఫున డాక్టర్ రమేష్ గారు, జనసేన తరఫున సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది. ఆల్రెడీ దర్శనం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి, అటువంటి వస్తువులు కానివ్వండి, ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి, ఆయనకి ఆల్రెడీ మంచి పేరు ఉంది. భక్తుల్లో కూడా చాలా మంచి పేరు ఉంది. కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మా అందరూ నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఎన్డీఏ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పెద్దలు రామనాయుడు గారు, పెద్దల గంగాప్రసాద్ గారు ఆయన్ని నియమించడం జరిగింది. ఈ యొక్క జాతర మహోత్సవ కాంప్లెక్స్ని నవీన్ గారు ఇక్కడ మా దగ్గర ఓపెన్ చేసినందుకు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జాతరని మా ఉత్సవ కమిటీ వారితో కలిసి విజయవంతంగా ఎన్నెల్ లేని విధంగా ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు, ఇది కూడా ఒక జాతీయ పండుగ, రాష్ట్ర పండుగ గుర్తిస్తే బాగుంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవమైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నాయకులకి తీసుకెళ్తాం. అది కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొత్తగా ఉన్న దశన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది. అది కూడా ముందు జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాలీబాల్ అలాగే స్పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్స్ వచ్చి చెప్పారు. నేను ఆల్రెడీ ఈవో గారికి కూడా చెప్పాను. ఆ విషయం కూడా ఒకసారి పరిశీలన చేసి అది కూడా బాగుంటుంది. అక్కడంతా మత్స్యకారులు అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి కోరిక. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ఇలాంటి ఈవెంట్స్ పెడతా ఉంటే బాగుంటుందని చెప్పి
నేను తెలియజేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా జాతరలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు, డిఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారు. కాబట్టి అక్కడ గట్టిగా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు మీదే కాదు మన మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సిస్టమేటిక్గా జరుగుతుంది. గతంలాగా వర్ష ప్రకారంగా ఏమంటే చేసేదానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మేము పోలీసుకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అట్లాగే అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కాబట్టి దయచేసి ఆలోచించడం అని చెప్పి తెలియజేస్తున్నాం. భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళు బస్సులని టయానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బస్సు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపో మేనేజర్ గారు కూడా రిపోర్ట్ చేస్తున్నాం. అలాగే వాటిలో ఈ రోడ్లు కారణంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతి సంవత్సరం దాన్ని ఉన్నా లేకపోయినా కొనసాగించాలా. దేవుడి దగ్గర కులాలు మతాలకి అవకాశాలు ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆ తల్లి అందరినీ ఒకే విధంగా చూడాలి. అందరం కూడా ఆ తల్లి భక్తులే, ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఆ తల్లి భక్తులే. ఆ తల్లి దయ వల్ల చాలామంది ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది దాతలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అవి కట్టించేటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆ తల్లిని ఎవరు కోరుకుంటే చుట్టుపక్కల గ్రామాలు నేను దూరం తీసుకోమని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వాళ్ళని కూడా తీసుకెళ్ళాలని చెప్పి చిన్నపాకలో మొదలై నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయికి కాస్మోపాలిటన్ క్లబ్ ఎదిగిందని, క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. చిన్నపాకలో మొదలై నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయికి కాస్మోపాలిటన్ క్లబ్ ఎదిగిందని, క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 1982లో క్లబ్ ఏర్పడిన నాటి నుంచి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని, పోటీల నిర్వహణకు క్లబ్ సభ్యులతో పాటు కొంతమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని పోటీలు నిర్వహించాలన్నారు. మన భీమవరం పట్టణంలో కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ యజమాని వారు, ప్రెసిడెంట్ గారు, పెద్దలు. ఈ క్లబ్ 1982లో స్థాపించబడింది. అప్పటి నుండి మన క్లబ్ సభ్యులు మరియు దాతల సహకారంతో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. మొదటగా ఓపెన్ ప్రైజ్ మనీ టెన్నిస్ ఛాంపియన్షిప్ అప్పట్లో నాదెండ్ల మనోహర్ గారికి 1986లో నిర్వహించాం. 1986 నుంచి 98 వరకు ప్రతి సంవత్సరం ఓపెన్ ప్రైజ్ మనీ టెన్నిస్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 1999లో ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కాకుండా సౌత్ జోన్ నేషనల్ యూత్ కప్ వారి వాలీబాల్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ జరిపాం. వాలీబాల్ ఛాంపియన్ కూడా ఈ క్లబ్లో జరిపాం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా 2001లో ఇక్కడ జరిపాం. మరి ఈరోజు ఇంత వైభవంగా, ఇంత చక్కగా ఈ క్లబ్ అభివృద్ధి చెందిందంటే క్లబ్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంత డీసెంట్గా, ఇంత పీస్ఫుల్గా ఈ క్లబ్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ వారికి పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1982లో ఈ క్లబ్ స్థాపించినప్పుడు చిన్న పాకలో మొదలుపెట్టాం. చిన్న పాక నాకు గుర్తుంది. నేను దిల్కుష్ లెక్కర్ సీతారామరాజు గారు కూడా వచ్చాను ఈ క్లబ్కి. అప్పుడు పాకిది.
ఆ పాక ఈరోజు ఇంత అభివృద్ధి చెంది ఇంతమందికి ఉపయోగపడి ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నడిపే ఏకైక క్లబ్ మన కాస్మా క్లబ్. ఈ స్పోర్ట్స్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్లేయర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం అది మామూలు విషయం కాదు. ఎంతోమంది దాతల సహకారంతో, ఎంతోమంది పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు జరిపించారు. ఈరోజు ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంటు వర్టెక్స్ వర్మ గారి సహకారంతో, సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిపించారని చెప్పి తెలియజేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన క్లబ్ మరింత అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందటమే కాకుండా సమాజంలో సంక్షేమ కార్యక్రమాలకి మీరు ముందుండాలని, భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా మేము ఉన్నామని ముందుండాలని, అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ సేవకు కానీ మేము ముందుంటాం, మేము సహకరిస్తామనే ఆలోచనతో నడవాలని, ఈ క్లబ్ మరింత పురోభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమానికి స్పాన్సర్గా చేయటం అది మా అదృష్టం కింద భావించినాడు మా వర్ణ. మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళని. ఇది కాకుండా ఇన్ని మంది అడ్వైజర్స్ వీళ్ళు పెద్ద పెద్దోడు ఉన్నప్పటికీ కూడా ఏ పిక్చర్ అయినా హీరో ఎంత పెద్దోడు ఏదైనా ఒక డైరెక్టర్ ఉంటే కానీ అది సక్సెస్ఫుల్గా నడవదు. అటువంటి డైరెక్టర్ గారు, ఈ టోర్నమెంట్ డైరెక్టర్ గారు మన రాంపండు గారు ఉన్నారు. అందరూ కూడా ప్రేమగా రాంపండు గారు అని పిలిచే యూఆర్పిఆర్ వర్మ గారు చాలా మనకి ముఖ్యం. ఇక్కడ నేను కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్న మన అదృష్టం ఏంటంటే ఈ టోర్నమెంట్కి వచ్చిన అతిథుల్ని ఈ డాక్టర్స్ కానీ లేదా ల్యాండ్ లార్డ్స్ కానీ వాళ్ళ స్థాయికి ఆలోచించకుండానే వచ్చి టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, అంత ఎఫెక్షన్గా వాళ్ళు చేస్తున్నారు. దీనికి చాలా సంతోషం. మా వర్మ కూడా ఒక పద్ధతిగా డెవలప్ అయినోడే కానీ అదర్ వేలు సంపాదించినోడు కాదు. దీనికి మెయిన్ డోనర్ అయిన వర్టెక్స్ వర్మ గారు దీనికి మెయిన్ డోనరు. అలాగే మా క్లబ్ సభ్యులందరూ డొనేషన్స్ ఇచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు ఎగ్జిక్యూటివ్గా. తర్వాత మన ఆయిస్టా తరఫుని రాంబాబు గారి గురించి కేఎస్ మోహన్ రావు గారి నుంచి 2 మాటలు. మరి ఈరోజు ఆల్ ఇండియా వెటరన్స్ టెన్నిస్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారు చేశారు. వారికి కాస్మోపాలిటన్ క్లబ్ తరఫున నా హృదయపూర్వక, అలాగే ఈ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్ ఎరిటెక్స్ వర్మ గారికి మా క్లబ్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుచేతంటే ఇది 4 years నుంచి దీనికి స్పాన్సర్ చేస్తూ ఈ క్లబ్బుల సహకారంతో, క్లబ్ సభ్యులు సహకారంతో, అలాగే మా ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యుల సహకారంతో ఇది 4వసారి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. దీనికి ఇంచుమించుగా సుమారు 220 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 35+, 45+, 55+, 60, 65, 75 ఇలాగ 5 జోన్ల కింద వివరించి ప్రైజ్ మనీ 4 lakhs ఇవ్వడం జరిగింది. దీనికి కాస్మోపాలిటన్ క్లబ్ మరియు ఆస్ట్రా తరఫున ఎరిటెక్స్ వర్మ గారి సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. హాస్పిటల్స్, రూమ్స్ అండ్ ఫుడ్ అన్నీ కూడా మన ఈ క్లబ్ తరఫు నుంచే మనమే ఈ క్లబ్బే ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ సభ్యుల సహకారంతో మనం చేయటం. 220 మంది, సుమారు 220 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొంటున్నారు. అందరూ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మాకు ఇంచుమించుగా 13 స్టేట్ల నుంచి రావడం జరుగుతున్నారు. చాలా ఇక భీమవరానికి మాకు ఎంతో గర్వకారణం ఇది. అలాగే ఈ మెయిన్ మాకు టెన్నిస్ ప్లేయర్ సహకారం ప్లస్ సభ్యుల సహకారంతో దీన్ని ఎంతో దినదినాభివృద్ధిగా వెళ్తున్నారు. 1982లో స్థాపించి ఇంచుమించుగా సుమారు ఎవ్రీ ఇయర్ జరగడం జరిగింది. అలాగే ఇప్పుడే మాకు అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పద్మనాభరావు గారు చెప్పారు, నెక్స్ట్ టైం ITF టోర్నమెంటు గ్యారంటీగా చేద్దాం, నా సహకారం ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది రాబోయే రోజుల్లో ITF డేట్ కూడా తీసుకుంటాను అని చెప్పి నాకు చెప్పడం
మేము ఈ క్లబ్ అధ్యక్షులు వారు పద్మరాజు గారు కూడా దీని వెంటనే మనం ఏమైనా సరే నిర్వహిద్దాం. దీన్ని ఐటీఎఫ్ స్పాన్సర్స్ కూడా మంచి దాతలు ఉన్నారు మాకు ఈ క్లబ్ సభ్యులు. దాన్ని కూడా మేము త్వరలో ఐటీఎఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తాం. రజక స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న పోలీసులు కనీసం కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టడం లేదని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఆరోపించారు. రజక స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న పోలీసులు కనీసం కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టడం లేదని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకపల్లి కట్టయ్య ఆరోపించారు. సోమవారం ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ని రజక జనసంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎన్ఆర్పి అగ్రహారంలోని రజక మహిళను గ్రామానికి చెందిన 2 వ్యక్తులు వేధిస్తున్నారని, తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మంటి మురళి, జిల్లా జాయింట్ కార్యదర్శి బండారు వీర్రాజు, ఏలూరు పట్టణ రజక సంఘం అధ్యక్షులు యలమంచిలి నాగశేషు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబం ఈ రోజు నాడు డిఐజీ అశోక్ కుమార్ గారిని కలవడానికి ఏలూరు రావడం జరిగింది. ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయంలో ఒక రజక మహిళకు అన్యాయం జరిగిందనే పిలుపు మాకు రావడం, నేను హుటాహుటిన నేను ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారితో మాట్లాడటం. అప్పటికే 10 రోజులై పిటిషన్ ఇచ్చిన వీళ్ళని పొద్దున్న సాయంకాలం తిప్పి ఇబ్బందులు పెడుతున్న దృష్ట్యా ఏఎస్పీ భీమవరం శ్రీ భీమారావు గారిని కలపం. ఈ హ్యాస్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆర్పీడీ వారికి ఇవ్వడం. మేము ఆర్పీడీ సిఐ గారిని కలపం. అదే టైంలో ఎస్ఐ ఉండి వచ్చిన ఈమె ఏమీ తెలియనట్టు ఆ బాలికతో మాట్లాడి మీరు ఆఫీస్కి రండి అని చెప్పడం. అప్పటి నుంచి కనీసం 15 రోజుల నుంచి పొద్దున్నే రావడం, రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టడం, పంపించడం జరుగుతుంది. చివరికి వారు చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళతో రాజీ పడి అని చెప్పు, మీరు రాజీకి పడకపోతే కౌంటర్ కేసు పెడతానని పోలీసు వారే ఇండైరెక్ట్గా కౌంటర్ కేసు పెట్టి ఈ బాధ్యత రజక మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. అయితే ది ఎస్పీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ రజక వెల్ఫేర్ కమిటీ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద జీవో 20. అయితే మాకు ఏ సమస్య వచ్చినా గతంలో ఎంతోమంది ఎస్పీ ప్రభుత్వ కానీ, విద్యాలయ త్రిపాఠి కానీ, మైనేని పున్నారావు గారు కానీ, సివి నర్సయ్య, డిఐజీ మాల్పన్, ఇటువంటి వాళ్ళందరూ కూడా నాకు చాలా సహకారం చేశారు. అదేవిధంగా మన డిఐజీ అశోక్ కుమార్ గారు కూడా లాస్ట్ టైం కలిసి రజకులు బాధల్లో ఉంటాయని కూడా చెప్పాము. అయితే ఈ విషయంలో తప్పనిసరిగా న్యాయం చేయాలని మేము కోరుకున్నాము. న్యాయకరంగా జరగని పక్షంలో మేము అవసరమైతే లోకాయుక్త కూడా వెళ్తాము. ఈ పోలీసుల మీద లోకాయుక్త కూడా మేము వెళ్తాము. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కూడా వెళ్తాము. ఒక బాబుకి అన్యాయం జరిగింది. అనేక చోట్ల ఈ రజకులు వృత్తి చేసుకుంటూ ఉంటారు, గ్రామాల్లోకి ఇళ్ళలోకి వెళ్ళి బట్టలు చేస్తుంటారు, అనేకమైన కామాంతులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అందుకే రజకులకు రక్షణ చట్టం కావాలనేది కూడా మేము కోరుతున్నాం. ఈ విషయంలో తప్పనిసరిగా డిఐజీ గారు చేస్తారని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసకారుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారంటూ మంత్రి నిమ్మల ఫైర్. భీమవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. 39 మంది లబ్ధిదారులకు 46,28,610 రూపాయల చెక్కులు అందజేత. కూటమి పాలనలో స్వచ్ఛతకు అర్థమే మారిపోయింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది నినాదానికే పరిమితం చేశారని మాజీ మంత్రి కారుమూరి ధ్వజం. గూడూరు శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక మహోత్సవాలు. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.